హలో ఫ్రెండ్స్. మనం ఇవాళ ఆపరేటింగ్ సిస్టమ్స్ యొక్క లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ ఎలా చేయాలి? ఇంపార్టెంట్ ఏమేం టాపిక్స్ కవర్ చేయాలనేది చూడబోతున్నాం. సో, ఫస్ట్ వాట్ ఈస్ ఆపరేటింగ్ సిస్టమ్? ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏం లేదు. యూజర్‌ని కంప్యూటర్‌ని కనెక్ట్ చేసే ఒక సాఫ్ట్‌వేర్ అన్నమాట అంతే. ఆపరేటింగ్ సిస్టమ్‌లో టైప్స్ చూసుకుంటే ఆపరేటింగ్ సిస్టమ్‌లో చాలా టైప్స్ ఉంటాయి. అందులో మెయిన్‌లీ 5 టైప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్‌ది బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టము, మల్టీ ప్రోగ్రామింగ్ ఆపరేటింగ్ సిస్టము, మల్టీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టము, మల్టీ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. మెయిన్‌గా ఈ 4 చూసుకుంటే సరిపోద్ది. ఇంకా ఇంటర్వ్యూకి ఇంతకు మించి ఎక్కువ అడగరు. సో, ఫస్ట్‌ది బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్. బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటంటే ఆహ్, ఫస్ట్ జాబ్స్ అన్నీ ఒక క్యూలో స్టోర్ అయ్యి ఉంటాయి. సో, మన ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేసిద్దంటే ఫస్ట్ ఏ జాబ్ వస్తే ఆ జాబ్‌ని షెడ్యూల్ చేసిద్ది. సో, అది బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్. కానీ బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటంటే సపోజ్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఒక లో ప్రయారిటీ ప్రాసెస్‌ని రన్ చేస్తూ ఉంది. కానీ దాని తర్వాత ఒక హై ప్రయారిటీ ప్రాసెస్ వచ్చిందనుకో, ఆ లో ప్రయారిటీ ప్రాసెస్ వల్ల ఒక హై ప్రయారిటీ ప్రాసెస్ ఆగిపోవాల్సొచ్చిద్ది. సో, ఇది బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో మెయిన్ డిసడ్వాంటేజ్. దాన్నే మనం ఇంగ్లీష్‌లో స్టార్వింగ్ అంటాము. సో, లో ప్రయారిటీ ప్రాసెస్ వల్ల హై ప్రయారిటీ ప్రాసెస్ చాలా సేపు ఉండిపోయిద్ది. ప్లస్ దీన్ని ఇంకో విధంగా కూడా ఆలోచించొచ్చు. ఎలా అంటే ఆ ప్రాసెస్ రన్ అవ్వడానికి మనకొక 100 మినిట్స్ టైం పడతది. సో, కానీ మనకి చిన్న చిన్న 3 ప్రాసెస్ ఉన్నాయి. ఆ చిన్న చిన్న 3 ప్రాసెస్ ఏంటి? ఒక్కో ప్రాసెస్ 10 మినిట్స్‌లో అయిపోయిద్ది. సో, ఈ 100 మినిట్స్ ప్రాసెస్ రన్ చేసే టైంలో ఫస్ట్ మనం 3 కంప్లీట్ చేసి తర్వాత 100 చేస్తే సీపీయూ చాలా ఎఫిషియెంట్‌గా యూజ్ చేసుకోవచ్చు. కానీ బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో అలా చేసుకోవడం కుదరదు. సో, ఇది గూడా ఇంకో డిసడ్వాంటేజ్. ఆహ్, తర్వాత, తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ మల్టీ ప్రోగ్రామింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. మల్టీ ప్రోగ్రామింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే, జనరల్‌గా మనం ఏదైనా ప్రాసెస్ రన్ చేస్తున్నప్పుడు, ఆ ప్రాసెస్‌కి సంథింగ్ ఏమైనా ఇన్‌పుట్ ఇవ్వాల్సొస్తే, సో, ఆ ప్రాసెస్ ఏమైద్ది ఆగిపోయిద్ది. మనం ఇన్‌పుట్ ఇచ్చేదాకా ఆ ప్రాసెస్ రన్ అవ్వదు. సో, అలా ఒక ప్రాసెస్ రన్ అవ్వకుండా ఆగిపోయినప్పుడు దానివల్ల సీపీయూకి చాలా టైం వేస్ట్ అయ్యిద్ది. సో, అలా టైం వేస్ట్ అవ్వకుండా ఏం చేయాలంటే, అలాంటి టైంలో ఇంకా ప్రాసెస్‌ని గనుక మనం సీపీయూకి అసైన్ చేశామంటే, సీపీయూ యుటిలైజేషన్ చాలా ఎక్కువుంటది. సో, ఇదే మల్టీ ప్రోగ్రామింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క మెయిన్ గోల్. తర్వాత మల్టీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే, మల్టీ ప్రోగ్రామింగ్‌లో ఏంటి, మనం ఏమన్నా ఇన్‌పుట్, అవుట్‌పుట్ కోసం ఆగిపోతేనే ఇంకో ప్రాసెస్‌ని రన్ చేస్తాం. కానీ మల్టీ టాస్కింగ్‌లో ఏంటంటే, సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైమ్‌ని మనం ఫిక్స్ చేస్తాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 2 మినిట్స్. ఇప్పుడు ఆ 2 మినిట్స్‌లో గనుక ఒక ప్రాసెస్ అవ్వకపోతే, అదయినా అవ్వకపోయినా గాని ఆ ప్రాసెస్‌ని ఆపేసి, ఇంకో కొత్త ప్రాసెస్‌ని మనం మెయిన్ మెమరీలోకి పంపిస్తాము. అది మల్టీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. మల్టీ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే, ఆహ్, ఒక జనరల్‌గా మనకి ఒక సీపీయూ ఉంటది. అలా కాకుండా మనం 2, 3 సీపీయూలు పెట్టి మనకొచ్చే ప్రాసెస్‌ని 2, 3 సీపీయూలకి అసైన్ చేశామనుకో విడివిడిగా, దాన్ని మల్టీ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. ఇవి టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. సో, మనం ఓఎస్‌లో నెక్స్ట్ కాన్సెప్ట్‌కి వెళ్ళబోతున్నాము. నేను కొంచెం ఫాస్ట్‌గా అన్ని టాపిక్స్ కవర్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ కాబట్టి. సో, ఆపరేటింగ్ సిస్టమ్‌లో మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ప్రాసెస్. ప్రాసెస్ అంటే ఏంటి? ప్రాసెస్ అంటే జనరల్‌గా మనం సి ప్రోగ్రామ్ తీసుకున్నామనుకో, సి ప్రోగ్రామ్ మనం ఫస్ట్ ఏం రాస్తాం? కోడ్‌లో రాస్తాము. ఆ కోడ్ ఏమైద్ది? కోడ్ మన మెయిన్ మెమరీలో కోడ్ మన సెకండరీ మెమరీలో స్టోర్ అయిద్ది. సెకండరీ మెమరీ అంటే ఏంటి? హార్డ్ డిస్క్. సో, ఆ కోడ్ అనేది మన హార్డ్ డిస్క్‌లో ఒక .cpp ఫార్మాట్‌లో స్టోర్ అయిద్ది. సో, ప్రోగ్రామ్‌కి, ప్రాసెస్‌కి తేడా ఏంటంటే ఆ సెకండరీ మెమరీలో ఉన్న దాన్ని మనం ప్రోగ్రామ్ అంటాము. ప్రాసెస్ అంటే ఏంటంటే, ఆ ప్రోగ్రామ్ ఇప్పుడు రన్ చేయడానికి రెడీగా ఉంది. ఇప్పుడు ఆ సెకండరీ మెమరీలో ఉన్న దాన్ని మెయిన్ మెమరీలోకి తీసుకెళ్ళి ఆ మెయిన్ మెమరీలో ఉన్న దాన్ని ప్రాసెస్ అంటాం. అంటే సెకండరీ మెమరీలో దాన్ని ప్రోగ్రామ్ అంటాము. మెయిన్ మెమరీలోకొచ్చి రన్ అయ్యేదాన్ని ప్రాసెస్ అంటాము. సో, అది ప్రోగ్రామ్‌కి, ప్రాసెస్‌కి ఉన్న తేడా. ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క మెయిన్ జాబ్ ఏంటంటే, మెయిన్ మెమరీలో ఉన్న ప్రాసెస్‌లన్నీ ఏ ప్రాసెస్‌ని ముందు అసైన్ చేయాలి? ఏ ప్రాసెస్ తర్వాత అసైన్ చేయాలి? సో, ఇప్పుడు ఆపరేషన్స్ అన్నీ చూసుకునే బాధ్యత ఆపరేటింగ్ సిస్టమ్‌ది. సో, ఆహ్, ప్రాసెస్‌లో మెయిన్‌గా 4 స్టేట్‌లుంటాయి. ఫస్ట్ స్టేట్ అంటే న్యూ స్టేట్, సెకండ్ రెడీ స్టేట్, థర్డ్‌ది రన్ స్టేట్, ఫోర్త్‌ది టెర్మినేషన్ స్టేట్. సో, ఈ 4 స్టేట్‌లో ఇంకా కొన్ని సబ్ స్టేట్స్ ఉంటాయి. అవెలా అంటే ఈ ప్రాసెస్ స్టేట్ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమైద్ది. ఇక్కడ ప్రాసెస్ స్టేట్ డయాగ్రామ్‌లో ఫస్ట్ మీరు చూసారు. న్యూ న్యూ అంటే అప్పుడే మెయిన్ మెమరీలోకొచ్చిన ప్రాసెస్‌ని మనం న్యూ ప్రాసెస్ అంటాము. సో, మన ప్రాసెస్‌లన్నీ ఏం చేస్తాయి, రన్ అవ్వడానికి రెడీగా ఉన్న ప్రాసెస్‌లన్నీ మెయిన్ మెమరీలోకొచ్చి అలా కూర్చుంటాయి. అంటే జస్ట్ లైక్ వెయిటింగ్ రూమ్. వెయిటింగ్ రూమ్‌లోకొచ్చి అలా కూర్చుంటాయి. వెయిటింగ్ రూమ్‌లోకొచ్చి అలా కూర్చోంగానే ఆహ్, సపోజ్ దీన్ని ఎలా అనుకోవచ్చంటే ప్రిన్సిపల్ ఆఫీస్ బయట
పేరెంట్స్ వచ్చి కూర్చుంటారు కదా! సో, ఆ పేరెంట్స్ అందరిని మనం ప్రాసెస్ అనుకుంటే, ప్యూన్ ఉంటాడు కదా కాలేజ్‌లో. ఆ ప్యూన్‌ని మనం ఏమనుకోవచ్చు, షెడ్యూలర్, డిస్పాచర్ అంటారు. ఈ షెడ్యూల్, డిస్పాచర్ కాన్సెప్ట్ ఏంటంటే, జనరల్‌గా మన ఆపరేటింగ్ సిస్టమ్‌లో 3 రకాల షెడ్యూలర్స్ ఉంటాయి. ఒకటి షార్ట్ టర్మ్ షెడ్యూలర్, ఇంకోటి లాంగ్ టర్మ్ షెడ్యూలర్, ఇంకోటి మీడియం టర్మ్ షెడ్యూలర్. ఇలా మొత్తం 3 రకాల షెడ్యూలర్స్ ఉంటాయి. లాంగ్ టర్మ్ షెడ్యూలర్ ఏం చేస్తదంటే, సెకండరీ మెమరీలో నుంచి మెయిన్ మెమరీకి ప్రోగ్రామ్‌ని ప్రాసెస్‌గా కన్వర్ట్ చేస్తది. లాంగ్ టర్మ్ షెడ్యూలర్. షార్ట్ టర్మ్ షెడ్యూలర్ ఏంటంటే, షార్ట్ టర్మ్ షెడ్యూలర్ ఏంటంటే ప్యూన్ లాగా. ప్యూన్ ఏం చేస్తాడు, బయటున్న పేరెంట్‌ని అంటే ఒక పేరెంట్ ప్రిన్సిపల్ రూమ్ నుంచి బయటికెళ్ళిపోంగానే ఇంకో పేరెంట్‌ని ప్రిన్సిపల్ రూమ్ లోపలికి పిలుస్తాడు. సో, ఇక్కడ కూడా షార్ట్ టర్మ్ షెడ్యూలర్ ఏం చేస్తదంటే, రెడీగున్న ప్రాసెస్‌ని అదే ఎగ్జిక్యూట్ అవ్వడానికి రెడీగున్న ప్రాసెస్‌ని న్యూ స్టేట్‌లో నుంచి రెడీ స్టేట్‌లో కన్వర్ట్ చేసిద్ది. అది షార్ట్ టర్మ్ షెడ్యూలర్. ఇంకా మీడియం టర్మ్ షెడ్యూలర్ ఏంటంటే, అది మీకు ఈ పీసీబీ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తాను. సో, ఫస్ట్ మీరు చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ న్యూ స్టేట్ ఉంది. సో, మన మెయిన్ మెమరీ ఖాళీ అవ్వంగానే అక్కడ న్యూ స్టేట్‌లో ఉన్న చాలా ప్రాసెస్ రెడీగా ఉంటాయి. సో, దాంట్లోంచి మనం ఏదో ప్రాసెస్ పిక్ చేసుకొని దాన్ని రెడీ స్టేట్‌లోకి పంపిస్తాం. అంటే నువ్వు ఎగ్జిక్యూట్ అవ్వు ఎళ్లి అని. సో, పంపించంగానే మన ప్రాసెస్ రన్ అవుతా ఉంటది. సపోజ్ మన ప్రాసెస్‌కి టింగ్ అని ఐఓ రిక్వెస్ట్ వచ్చిందనుకో, సో, మన ప్రాసెస్ ఏమైద్ది? మనం ఇన్‌పుట్ ఇచ్చేదాకా అది బ్లాక్ స్టేట్‌లో ఉండిపోయిద్ది. సో, ఈ బ్లాక్ స్టేట్‌లో ఉన్న ప్రాసెస్‌ని మళ్ళీ రెడీ స్టేట్‌లోకి రన్నింగ్ స్టేట్‌లో ఉన్న ప్రాసెస్‌ని మళ్ళీ బ్లాక్ స్టేట్‌లోకి చేసేదే మన మె మీడియం టర్మ్ షెడ్యూలర్. సో, ఇది మీడియం టర్మ్ షెడ్యూలర్ యొక్క మెయిన్ యూజ్. సో, ఆహ్, తర్వాత టెర్మినేట్ అయిపోద్ది. వెయిట్ చేసిద్ది. వెయిట్ చేసి మనం ఇన్‌పుట్ ఇవ్వంగానే మళ్ళీ రెడీ స్టేట్‌లోకెళ్ళి తర్వాత టెర్మినేట్ అయిపోద్ది. ఇది ప్రాసెస్ యొక్క మెయిన్ సైకిల్. కానీ ఇక్కడ సస్పెండ్ వెయిట్, సస్పెండ్ రెడీ అని 2 ఉన్నాయి. ఇక్కడ సస్పెండ్ వెయిట్, సస్పెండ్ రెడీ అంటే ఏంటంటే, ఇది తర్వాత మనం బ్రీఫ్‌గా చూసుకుందాం. కానీ జస్ట్ మీకొక ఓవర్‌వ్యూ ఇస్తున్నాను. సస్పెండ్ వెయిట్ అంటే ఏంటంటే ఆహ్ జస్ట్ ఇప్పుడు మన ప్రాసెస్ ఇన్‌పుట్ కోసం వెయిట్ చేస్తుంది. వెయిటింగ్ ఎక్కడ చేసిద్దంటే, మెయిన్ మెమరీలోనే వెయిట్ చేసిద్ది. కానీ మన మెయిన్ మెమరీ సైజ్ మొత్తం ఫుల్ అయిపోయింది. సో, ఇప్పుడు ఒక హై ప్రయారిటీ ప్రాసెస్ వచ్చి, నాకు మెయిన్ మెమరీలో స్పేస్ కావాలి అంటే, నా దగ్గర స్పేస్ లేదు ఎళ్ళిపో అని చెప్పలేం కదా! సో, అలా చెప్పలేం కాబట్టి మనం ఏం చేస్తాము, ఆల్రెడీ రెడీ స్టేట్‌లో ఉన్న ప్రాసెస్‌ని తీసేయడం కంటే, వెయిట్ చేస్తున్న ప్రాసెస్‌ని తీసేయడం చాలా బెటర్. అంటే చాలా బెటర్. సో, మనం ఏం చేస్తాము దీన్నెలా అనుకోవచ్చంటే సపోజ్ ప్రిన్సిపల్ ఆఫీస్ ఎగ్జాంపులే తీసుకుందాము. ప్రిన్సిపల్ ఆఫీస్ లోపల పేరెంట్ కూర్చున్నాడు. ప్రిన్సిపల్ ఆఫీస్ బయట కొంతమంది పేరెంట్స్ కూర్చున్నారు. సపోజ్ సడెన్‌గా ఓ వీఐపీ వచ్చాడు. ఆ వీఐపీ వచ్చి వాడికి కూర్చోడానికి ఒక కుర్చీ కూడా లేడు. సో, వాడికి కూర్చోడానికి కుర్చీ కూడా లేదు కాబట్టి మనం డైరెక్ట్‌గా ప్రిన్సిపల్ ఆఫీస్ లోపలికెళ్ళి లోపల ఉన్న పేరెంట్స్‌ని బయటికి లాగేస్తామా? లేకపోతే వెయిటింగ్ రూమ్‌లో ఉన్న పేరెంట్స్‌ని బయటికి లాగుతామా? వెయిటింగ్ రూమ్‌లో ఉన్నోళ్ళని ఎవరో ఒకళ్ళని తీసి బయట పడేస్తాం. సో, ఇక్కడ కూడా ఏంటంటే ఆహ్, ఆల్రెడీ రెడీగా ఉన్న ప్రాసెస్‌ని తీసేయడం కంటే వెయిట్ చేస్తున్న ప్రాసెస్‌ని తీసేయడం చాలా బెటర్. సో, వెయిట్ స్టేట్ నుంచి సస్పెండ్ వెయిట్‌కెళ్ళిద్ది. ఈ సస్పెండ్ వెయిట్‌లో మనం ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఇస్తే, ఆ ఇన్‌పుట్, అవుట్‌పుట్ తీసుకొని అది సస్పెండ్ రెడీలోకెళ్ళిద్ది. ఈ సస్పెండ్ వెయిట్, సస్పెండ్ రెడీ ఎక్కడుంటాయి? సెకండరీ మెమరీలో ఉంటాయి. ఎందుకంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? మెయిన్ మెమరీలో స్పేస్ క్రియేట్ చేస్తున్నాం. మెయిన్ మెమరీలో స్పేస్ ఎలా క్రియేట్ చేస్తాం? ఆ మెయిన్ మెమరీలో ప్రాసెస్‌ని సెకండరీ మెమరీలోకి తీసుకెళ్ళి మెయిన్ మెమరీలోకి మనం స్పేస్ క్రియేట్ చేస్తున్నాం. సో, ఈ సస్పెండ్ వెయిట్, సస్పెండ్ రెడీ అనే ఈ 2 సెకండరీ మెమరీలో జరిగే ప్రాసెస్. సో, ఈ సస్పెండ్ రెడీ తర్వాత మెయిన్ మెమరీలో ఖాళీ వచ్చిందనుకో, మెయిన్ మెమరీలో ఖాళీ రాంగానే ఈ సస్పెండ్ రెడీలో ఉన్న ప్రాసెస్ కాస్త మళ్ళీ రెడీ స్టేట్‌లోకెళ్ళిపోయిద్ది. సో, ఇది ప్రాసెస్ స్టేట్ డయాగ్రామ్ యొక్క మొత్తం సమ్మరీ. తర్వాత నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్. ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ అంటే ఏంటంటే, ఇప్పుడు మన మనిషి ఆహ్, ఆహ్, ఎ ఎ ఇది జనరల్‌గా మీరు సీపీపీ, జావాలో క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ చూసుంటారు. ఒక క్లాస్ అంటే ఏంటి? ఒక ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్, ఒక ఆబ్జెక్ట్ యొక్క ఫంక్షనాలిటీస్ వాటన్నిటిని కలిపి క్లాస్ అంటాము. సో, అలాగే ఇక్కడ ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ కూడా ప్లా పీసీబీ గూడా ఏం చేస్తదంటే, పీసీబీకి ప్రాసెస్ యొక్క ప్రాపర్టీస్‌ని స్టోర్ చేసుకోవడానికి మనం పీసీబీని వాడతాం. ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్‌ని వాడతాం. సో, ఈ ప్రాసెస్‌కి కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. మనుషులకే కాదు, ప్రాసెస్‌కి కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఇప్పుడు ఆ ప్రాపర్టీస్ ఏంటో చూద్దాం. ప్రాసెస్ ఒక ప్రాపర్టీస్ ఫస్ట్ ఏంటి? ప్రతి మనిషికి ఒక పేరు ఉండిద్ది. అలాగే ప్రతి ప్రాసెస్‌కి కూడా పేరు ఉండిద్ది. సో, ఆ పేరునే ప్రాసెస్ ఐడీ అంటాము. తర్వాత ప్రోగ్రామ్ కౌంటర్.
ప్రోగ్రామ్ కౌంటర్ అంటే ఏంటంటే ఇప్పుడు నా ప్రాసెస్ రన్ చేస్తున్నాను. ఆ ప్రాసెస్ 10థ్ లైన్ రన్ చేసేటప్పుడు ఇంకో హై ప్రయారిటీ ప్రాసెస్ వచ్చింది. సో, నేనేం చేస్తాను, ఈ చిన్న ప్రయారిటీ ఉన్న ప్రాసెస్‌ని "నువ్వు పక్కెళ్ళి ఆడుకో అమ్మ" అని చెప్పి కాసేపు దాన్ని పక్కకు పంపించేస్తాము. సో, దాన్ని పక్కకు పంపించేటప్పుడు మనం ఏం చేస్తామంటే దాని దాని ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్‌లో నేను నిన్ను 10థ్ లైన్ దాకా రన్ చేశాను కంప్లీట్‌గా. 11థ్ లైన్ నుంచి నేను రన్ చేయాలి అని చెప్పేసి ప్రోగ్రామ్ కౌంటర్‌లో 11 అని రాస్తాము. అంటే 11థ్ లైన్ నుంచి నేను రన్ చేయాలి. సో, అది ప్రోగ్రామ్ కౌంటర్ యొక్క యూజ్. తర్వాత ప్రాసెస్ స్టేట్. ప్రాసెస్ స్టేట్ ఏంటే ఇంత డిస్కస్ చేశాం గదా! న్యూ స్టేట్, రెడీ స్టేట్, వెయిట్ అండ్ బ్లాక్, రన్నింగ్ స్టేట్, టెర్మినేషన్ స్టేట్ అలా అది ఆ ప్రాసెస్ ఏ స్టేట్‌లో ఉంది? సస్పెండ్ వెయిట్‌లో ఉందా? రెడీ స్టేట్‌లో ఉందా? రన్నింగ్ స్టేట్‌లో ఉందా? అవన్నీ ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్‌లో స్టోర్ అయ్యి ఉంటాయి. తర్వాత జనరల్ పర్పస్ రిజిస్టర్స్. అంటే ప్రతి ప్రాసెస్ రన్ అవ్వాలంటే ఆ ప్రాసెస్ కొంచెం మెమరీ కావాలి. ఆ మెమరీ ఎక్కడి నుంచి వచ్చిద్ది? కొన్ని ప్రాసెస్ మెయిన్ మెమరీ నుంచి తీసుకుంటే కొన్ని రిజిస్టర్స్ నుంచి కూడా తీసుకునిద్ది. సో ఆహ్, సో, జనరల్ పర్పస్ రిజిస్టర్ అంటే ఈ ప్రాసెస్ ఏ రిజిస్టర్‌లో మెమరీ యాక్సెస్ అయ్యుంది. అలా వాటిని స్టోర్ చేసుకోవడం కోసం జనరల్ పర్పస్ రిజిస్టర్ వాడతాం. తర్వాత లిస్ట్ ఆఫ్ ఓపెన్ ఫైల్స్, లిస్ట్ ఆఫ్ ఓపెన్ డివైసెస్. లిస్ట్ ఆఫ్ ఓపెన్ ఫైల్స్ ఏంటంటే ఇప్పుడు నేను ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాననుకో ఆ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ కొన్ని ఫైల్స్ నాకు ఓపెన్‌లో ఉండాలని కోరుకునిద్ది. సో, అలా మనం ఎన్నెన్ని ఫైల్స్‌ని ఓపెన్ చేసామో ఆ ఫైల్స్ అన్నిటిని లిస్ట్ ఆఫ్ ఫైల్స్‌లో స్టోర్ అయ్యి ఉండిద్ది. అలా లిస్ట్ ఆఫ్ ఓపెన్ డివైసెస్. లిస్ట్ ఆఫ్ ఓపెన్ డివైసెస్ అన్నా కూడా అదే. తర్వాత ప్రొటెక్షన్. తర్వాత ప్రతి అంటే ప్రొటెక్షన్ అంటే ఏంటంటే ఒక ప్రాసెస్ రన్ అవుతుంటే ఆ ప్రాసెస్‌లో వేరే ప్రాసెస్ ఇంటర్ఫియర్ అవ్వకూడదు. దానికోసం మనం ప్రొటెక్షన్ ఫీల్డ్ అనేది వాడతాం దీంట్లో. ఇప్పుడు ఈ ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ క్రియేట్ చేసాం ఓకే. తర్వాత ఈ ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ అన్ని ఎలా స్టోర్ చేస్తాం? ఎలా స్టోర్ చేస్తామంటే మీరు లింక్ లిస్ట్ చదువుకునే ఉంటారు. సో, మన మెయిన్ మెమరీలో చాలా ప్రాసెస్‌లు ఎగ్జిక్యూట్ అవ్వడానికి రెడీగా కూర్చొనుంటాయి వెయిటింగ్ రూమ్‌లో. సో, ఇప్పుడు ఒక్కొక్క ప్రాసెస్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్‌లో పెట్టి, ఆ ఒక బ్లాక్ నుంచి ఇంకో బ్లాక్‌ని లింక్ లిస్ట్ ఫార్మాట్‌లో స్టోర్ చేస్తాం. ఎందుకంటే లింక్ లిస్ట్‌లో స్టోర్ చేస్తే మనకు చాలా ఈజీ అయిపోద్ది. సో, డిలీషన్ కానీ, ఎడిషన్ కానీ అలా చాలా ఈజీ అయిపోద్ది. సో, ఈ పీసీబీస్ అన్నీ మనం లింక్ లిస్ట్ యూజ్ చేసి ఇవన్నీ మనం స్టోర్ చేస్తాం. ఇది ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ యొక్క బ్రీఫ్ సమ్మరీ. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ఏంటంటే షెడ్యూలర్స్. షెడ్యూలర్స్ అంటే ఏంటంటే ఇంత మనం డిస్కస్ చేసాం కదా! లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ అలా 3 టైప్స్ ఆఫ్ షెడ్యూలర్స్ ఉంటాయి ఓఎస్‌లో. సో, షెడ్యూలర్స్ యొక్క మెయిన్ జాబ్ ఏంటి? ఆహ్, ఇక్కడ షెడ్యూలర్స్ అంటే కూడా మనం ఇక్కడ ఈ 3లో మనం షార్ట్ టర్మ్ షెడ్యూల్‌నే మెయిన్‌గా యూజ్ చేస్తాం. ఎందుకంటే ఉన్న అన్ని ప్రాసెస్‌లో ఏ ప్రాసెస్‌ని ఫస్ట్ పికప్ చేయాలనేది చాలా తెలివైన పని. చాలా తెలివిగా ఆలోచించాలి. ఏ ప్రాసెస్ పిక్ చేయాలనేది. ఊరికే ఏ ప్రాసెస్‌ని పడితే ఆ ప్రాసెస్‌ని పిక్ చేస్తే ఆపరేటింగ్ సిస్టమ్‌కి ఎఫిషియన్సీ ఉండదు. సో, ఆపరేటింగ్ సిస్టమ్ బాగా ఎఫిషియెంట్‌గా పనిచేయాలంటే ఆహ్, సో, మనకి చాలా తక్కువ టైమ్‌లో చాలా ఎఫిషియెంట్‌గా అయిపోయే ప్రాసెస్‌నే మనం పిక్ చేయాలి. హలో! హలో యశ్వంత్. ఆ! ఇందాక వినిపించట్లేదు. ఇప్పుడు వినపడుతుంది. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనం ఆల్గోరిథమ్స్ అన్నీ ఏంటో చూద్దాము. సో, ఫస్ట్ ఆల్గోరిథం వచ్చేసి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ షెడ్యూలింగ్. ఇక్కడ ఈ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్‌లో ఏంటంటే, ఫస్ట్ మన ఆపరేటింగ్ సిస్టమ్‌లోకి ఏ ప్రాసెస్ వస్తే దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేసేస్తాం. సో, దీని గురించి ఇంకా బ్రీఫ్‌గా చూడాలంటే హ్మ్. 1 మినిట్. షెడ్యూలర్స్ దగ్గర నుంచి చెప్పు. షెడ్యూలర్సా? సారీ ఫ్రెండ్స్ చిన్న నెట్ ల్యాగ్. సో, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా! షెడ్యూలర్స్‌లో 3 టైప్స్ ఉంటాయి. లాంగ్ టర్మ్ షెడ్యూలర్, షార్ట్ టర్మ్ షెడ్యూలర్, మీడియం టర్మ్ షెడ్యూలర్. సో, లాంగ్ టర్మ్ షెడ్యూలర్ అంటే మనం చెప్పాము. సెకండరీ మెమరీలో నుంచి మెయిన్ మెమరీకి తీసుకురావడానికి యూజ్ చేసేది మనం లాంగ్ టర్మ్ షెడ్యూలర్. షార్ట్ టర్మ్ షెడ్యూలర్ అంటే ఆల్రెడీ రెడీ స్టేట్‌లో చాలా ప్రాసెస్‌లు ఉంటాయి. సో, ఉన్న అన్ని ప్రాసెస్‌లో ఏ ప్రాసెస్ మనం పిక్ చేయాలనేది షార్ట్ టర్మ్ షెడ్యూలర్ చెప్తది. తర్వాత మీడియం టర్మ్ షెడ్యూలర్ అంటే ఏంటంటే అదే చెప్పాను గదా! వెయిట్ స్టేట్‌లో సస్పెండ్ వెయిట్, సస్పెండ్ రెడీ అలా వాటి కోసం మీడియం టర్మ్ షెడ్యూలర్ వాడతాము. సో, ఇప్పుడు మనం
ముందు టైప్స్ ఆఫ్ షెడ్యూలర్స్‌కి వెళ్దాము. షెడ్యూలర్స్‌లో చాలా టైప్స్ ఉంటాయి. సో, వాటిలో మనం మెయిన్ టైప్స్‌ని డిస్కస్ చేద్దాము. సో, ముందు షెడ్యూలర్స్‌కెళ్ళే ముందు అసలు ఆపరేటింగ్ సిస్టమ్‌లో చాలా టైమ్స్ ఉంటాయి. వేరియస్ టైప్స్ ఆఫ్ టైమ్స్. సో, మనం ఒక్కొక్క టైమ్ గురించి కొంచెం డీప్‌గా డిస్కస్ చేసి షెడ్యూలర్స్‌లోకెళ్దాం. సో, ఇవి ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఉండే వేరియస్ టైప్స్ ఆఫ్ టైమ్స్. ఆహ్, దీంట్లో ఫస్ట్‌దేంటి అరైవల్ టైమ్, సెకండ్‌ది వెయిటింగ్ టైమ్, తర్వాత రెస్పాన్స్ టైమ్, తర్వాత బస్ టైమ్, తర్వాత కంప్లీషన్ టైమ్, టర్న్ అరౌండ్ టైమ్. ఇవి ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైమ్స్. సో, ఫస్ట్ వచ్చేసి అరైవల్ టైమ్. అరైవల్ టైమ్ అంటే ఏంటంటే, మన మెయిన్ మెమరీలోకి ఆ ప్రాసెస్ ఏ టైమ్ అప్పుడు ఎంటర్ అయింది అనే దాన్ని అరైవల్ టైమ్ అంటాము. తర్వాత వెయిటింగ్ టైమ్. వెయిటింగ్ టైమ్ అంటే మన ప్రాసెస్ మెయిన్ మెమరీలో ఎంతసేపు కూర్చుంది. అది ఎంతసేపు వెయిట్ చేసింది. అది రన్ అవ్వడానికి. దాన్ని వెయిటింగ్ టైమ్ అంటాం. తర్వాత రెస్పాన్స్ టైమ్. రెస్పాన్స్ టైమ్ అంటే ఏంటంటే మన ప్రాసెస్ సీపీయూలో రన్నింగ్ స్టేజ్‌లోకి ఫస్ట్ ఎప్పుడు ఎంటర్ అయింది. ఆహ్, ఇది ఎలా అనుకోవచ్చంటే ఆహ్, ఫస్ట్ ప్రిన్సిపల్ రూమ్ లోపల కూర్చున్నాడు. బయట పేరెంట్ కూర్చున్నాడు. రెస్పాన్స్ టైమ్ అంటే ఏంటంటే, ప్రిన్సిపల్ పేరెంట్‌ని ఫస్ట్ టైమ్ లోపలికి పిలిచి, తర్వాత వాడికేదో పనొచ్చి మళ్ళీ బయటికి పంపించేసాడు. సో, మళ్ళీ ఇంకాసేపు ఆగి మళ్ళీ లోపలికి పిలిచాడు. సో, అలాంటప్పుడు రెస్పాన్స్ టైమ్ అంటే ఏంటంటే, ఫస్ట్ టైమ్ ఎప్పుడు పిలిచాడు ప్రిన్సిపల్ లోపలికి, ఆ టైమ్‌ని మనం రెస్పాన్స్ టైమ్ అంటాము. తర్వాత బస్ టైమ్ అంటే ఏంటంటే, ఓ పేరెంట్ ప్రిన్సిపల్ రూమ్ లోపల ఎంతసేపు కూర్చున్నాడు. దాన్ని బస్ టైమ్ అంటాం. అంటే ఓ ప్రాసెస్ ఎంతసేపు రన్ అయింది. ఎంతసేపు సీపీయూని యుటిలైజ్ చేసుకుంది. దాన్ని బస్ టైమ్ అంటాము. తర్వాత కంప్లీషన్ టైమ్. ఆహ్, కంప్లీషన్ టైమ్ అంటే ఏంటంటే, అది ఏ టైమ్‌కి కంప్లీట్ అయింది ప్రాసెస్. దాన్ని కంప్లీషన్ టైమ్ అంటాము. తర్వాత టర్న్ అరౌండ్ టైమ్ అంటే, అసలు టోటల్‌గా మెయిన్ మెమరీలో ఆ ప్రాసెస్ ఎంతసేపు ఉంది. దాన్ని టర్న్ అరౌండ్ టైమ్ అంటాము. సో, ఇవి అంటే మనం షెడ్యూల్స్ చూసే కొద్దీ ఈ టైమ్స్ అన్నీ మనకి బాగా అర్థమవుతాయి. సో, షెడ్యూలర్స్‌లోకెళ్దాము. ఫస్ట్‌ది ఎఫ్‌సీఎఫ్ఎస్ షెడ్యూలింగ్. అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఎఫ్‌సీఎఫ్ఎస్ అంటే చాలా ఈజీ అల్గోరిథము. పెద్ద స్ట్రెయిన్ అవ్వాల్సిన పని కూడా లేదు. దీన్ని గన్ చాట్ అంటారు ఫ్రెండ్స్. సో, మనకి ప్రతి ప్రాబ్లమ్‌లో ఓ టేబుల్ ఇస్తాడు. అరైవల్ టైమ్ ఉంటది. బస్ టైమ్ ఉంటది. అరైవల్ టైమ్ అంటే చెప్పాం కదా! ఏ టైమ్‌కి ఆ ప్రాసెస్ ఎంటర్ అయ్యిద్దో దాన్ని అరైవల్ టైమ్ అంటారు. సో, ఎఫ్‌సీఎఫ్ఎస్ ఫస్ట్ చూద్దాము. నేను హైలైటర్ వాడుతున్నాను. ఒక్క నిమిషం. సో, ఇక్కడ ఈ ఈ అరైవల్ టైము, బస్ టైము ఇస్తారు ప్రతి ప్రాసెస్‌లో. సో, ఈ గన్ చార్ట్ చూస్తే మీకు అర్థమైపోద్ది. సో, ఇక్కడ ఫస్ట్ ఏది అరైవ్ అయింది? 0 దగ్గర ప్రాసెస్ 3 అనేది అరైవ్ అయింది. సో, ఎఫ్‌సీఎఫ్ఎస్ అంటే ఒక ప్రాసెస్ వస్తే అది రన్ అయ్యేదాకా అదే రన్ అవుతూ ఉంటది. ఇది నాన్ ప్రీఎంప్టివ్ ప్రాసెస్. ప్రతి ప్రాసెస్‌లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ప్రీఎంప్టివ్ ప్రాసెస్, ఇంకోటి నాన్ ప్రీఎంప్టివ్ ప్రాసెస్. ఇది నాన్ ప్రీఎంప్టివ్. నాన్ ప్రీఎంప్టివ్ అంటే ఏంటి? ఒక ప్రాసెస్ రన్ అయ్యేప్పుడు ఇంకా ఏ హై ప్రయారిటీ ప్రాసెస్ వచ్చినా ఇది పట్టించుకోదు. నాకేంటిలే అని అది రన్ అవుతా ఉంటది. సో, అలాంటి ప్రాసెస్‌ని నాన్ ప్రీఎంప్టివ్ ప్రాసెస్ అంటాము. సో, ఇక్కడ ఇది అరైవల్ టైమ్ 0 ఉంది. బస్ టైమ్ 2 ఉంది. సో, ఇది 0-2 దాకా రన్ అయిద్ది. తర్వాత ఇప్పుడు 2 దాకా ఇంకే ప్రాసెస్ రన్ అవ్వదు. కానీ ఏ ప్రాసెస్ ఈ 0-2 టైమ్‌లో కూడా రాలేదు. సో, 2-3 సీపీయూ ఖాళీగా ఉండిద్ది. ఏ ప్రాసెస్ వచ్చిద్దా? దేన్ని రన్ చేద్దామా అని. పాపం బిక్క మొఖం వేసుకొని కూర్చునిద్ది. సో, 3 తర్వాత 3 కరెక్ట్‌గా ప్రాసెస్ P1 ఎంటర్ అయిద్ది. కేజీఎఫ్ బీజీఎంతో. సో, ఇక్కడ 3 నుంచి దీని బస్ టైమ్ ఎంత? 4. సో, 3-7 దాకా ఈ ప్రాసెస్ P1 అనేది రన్ అయ్యిద్ది. ఇప్పుడు 7 కల్లా ఏమైద్దంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ఇది రన్ అయ్యేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమైద్ది? ప్రాసెస్ P2 వచ్చి కూర్చునిద్ది. ప్రాసెస్ P4 వచ్చి కూర్చునిద్ది. ప్రాసెస్ P5 వచ్చి కూర్చునిద్ది. సో, ఇప్పుడు 4 వచ్చి కూర్చుంటాయి. ఆ 4 వచ్చి కూర్చున్నప్పుడు ఫస్ట్ దేన్ని పిక్ చేయాలి? ఇక్కడ P2 ఉంది, P3 ఉంది, P5 ఉంది. సో, ఇప్పుడు 3 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనం P5ని పిక్ చేయాలి. P5ని ఎందుకు పిక్ చేయాలంటే దాని అరైవల్ టైమ్ తక్కువుంది అన్నిట్లో. అంటే అది ముందొచ్చింది. మన టైటిల్ ఏంటి? ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. అంటే ఎవరు ముందొస్తే వాళ్ళనే సర్వ్ చేయాలి. సో, P5 ముందొచ్చింది కాబట్టి P5నే సర్వ్ చేయాలి. ఆహ్, లేదా P5 ఊరుకోదు. సో, 7కి స్టార్ట్ చేసాం. P5ని 7కి స్టార్ట్ చేసాము. సపోజ్ 7 మినిట్స్ అనుకుందాం. ఇక్కడ పిలుచుకోవడానికి బావుంటది. సో, 7కి స్టార్ట్ చేస్తే P5 రన్ అవ్వడానికి సపోజ్ 3 నిమిషాలు పట్టిందనుకో. సో, 10థ్ మినిట్ దగ్గర P5 ఎగ్జిక్యూషన్ ఎండ్ అయిపోయిద్ది. తర్వాత ఇప్పుడు 2 ఉన్నాయి. P1 ఉంది. P2 ఉంది. P4 ఉంది. సో, ఇలా 2 ఉన్నప్పుడు దేనికైతే ప్రాసెస్ ఐడీ తక్కువ ఉందనుకో దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం ఫస్ట్. అంటే దేన్ని ఎగ్జిక్యూట్ చేసినా ఒకటే. కానీ ఏదో మన కన్వీనియన్స్ కోసం. ఇంగ్లీషోడు అలా కనిపెట్టాడు పాపం. ఓఎస్ రాసినోడు. ఫాలో అయిపోదాం. సో, P5 బస్ టైమ్ ఎంత? 3. సో, 10-13 దాకా P2 రన్ అయ్యిద్ది.
తర్వాత P4 బస్ టైమ్ ఎంత 1. సో 13 నుంచి 14 దాకా P4 రన్ అయ్యిద్ది. ఇదంతే సింపుల్ ఎఫ్‌సిఎఫ్ఎస్ చాలా సింపుల్. తర్వాత దీంట్లో చెప్పా కదా! టర్న్ అరౌండ్ టైమ్, వెయిటింగ్ టైమ్ అంటే, టర్న్ అరౌండ్ టైమ్ అంటే ఏంటి? అది టోటల్‌గా ఎంతసేపు ఆపరేటింగ్ సిస్టమ్‌లో కూర్చుంది. ఎంతసేపు కూర్చుందనే దాన్ని మనం ఎలా చెప్తాము? వాడెప్పుడొచ్చాడో టైం మనకు దగ్గరుండి, వాడెప్పుడెళ్ళాడో టైం మన దగ్గరుంటే, వాడు ఎంతసేపు ఉన్నాడో టైం మనకు తెలిసిద్ది. సో, P1 అనే ప్రాసెస్ ఎప్పుడొచ్చింది? అరైవల్ టైమ్ 3. P1 అనే ప్రాసెస్ ఎప్పుడెళ్ళిపోయింది? 7 దగ్గరెళ్ళిపోయింది. సో, అది మొత్తం ఎంతసేపు కూర్చుంది? 4 నిమిషాలు కూర్చుంది. అలాగే P2 చూసుకుందాం. P2 ఎప్పుడొచ్చింది? 5 దగ్గరొచ్చింది. ఇక్కడ P2 ఎప్పుడెళ్ళిపోయింది? 13 దగ్గరెళ్ళిపోయింది. సో, మొత్తం ఎంతసేపు కూర్చుంది? 8 నిమిషాలు కూర్చుంది. అంటే 8 నిమిషాలు కూర్చుందంటే 8 నిమిషాలు ఖాళీగా కూర్చోలా. 8 నిమిషాలు మెయిన్ మెమరీలో ఉంది. సో, P3 ఎప్పుడొచ్చింది? 0 దగ్గరొచ్చింది. P3 రాంగానే ఫస్ట్ అదే వచ్చింది కాబట్టి అదే ఎళ్ళిపోయింది. లక్కీ బాయ్. తర్వాత P4 ఎప్పుడొచ్చింది? 5 దగ్గరొచ్చింది. 5 దగ్గరొచ్చి పాపం 14 దగ్గర ఎళ్ళిపోయింది. ఎంత 9 తేడా ఉంది. 9 మినిట్స్ వెయిట్. 9 మినిట్స్ ఉంది మెయిన్ మెమరీలో. ఇక్కడ కానీ P5 ఎప్పుడొచ్చింది? 4 దగ్గరొచ్చింది. 10 దగ్గర ఎళ్ళిపోయింది. పర్లా రీజనబుల్. ఎన్ని మినిట్స్ పోయింది? 6 మినిట్స్ ఉంది మెయిన్ మెమరీలో. సో, టర్న్ అరౌండ్ టైమ్ అంటే అది మెయిన్ మెమరీలో ఎంతసేపు కూర్చుందని అర్థం. ఎంతసేపు కూర్చుంది. ఆహ్, అంతసేపు కూర్చుంది. తర్వాత బ వెయిటింగ్ టైమ్ అంటే ఏంటి? టర్న్ అరౌండ్ టైమ్ అంటే వెయిటింగ్ టైమ్ ప్లస్ బస్ టైమ్. అంటే నువ్వు ఎంతసేపు వెయిట్ చేసావు ప్లస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఎంతసేపు రన్నింగ్ స్టేట్‌లో ఉన్నావు. ఆ 2 కలిపి టర్న్ అరౌండ్ టైమ్ అంటారు. సో, సపోజ్ ఇక్కడ P1 తీసుకున్నాం అనుకో. P1 అరైవల్ టైమ్ 3. ఆహ్, తర్వాత లీవింగ్ టైమ్ 7. సో, మొత్తం మెయిన్ మెమరీలో 4 మినిట్స్ ఉంది. ఆ 4 మినిట్స్ ఇది బస్ టైమ్‌లోనే ఉంది. అంటే ఇది వెయిట్ ఏం చేయలా. సో, P1కి వెయిటింగ్ టైమ్ 0. ఇప్పుడు P2 తీసుకున్నాం అనుకో. ఇది అరైవల్ టైమ్ 5. కానీ బస్ టైమ్ ఎళ్ళిపోయిందెప్పుడు? 13 దగ్గర ఎళ్ళిపోయింది. 5 దగ్గరొచ్చి 13 దగ్గర ఎళ్ళిపోయింది. అంటే 8 నిమిషాలు మెయిన్ మెమరీలో ఉంది. ఉన్న 8 నిమిషాలు 3 నిమిషాలు అది రన్నింగ్ స్టేట్‌లోనే ఉంది. అంటే సీపీయూని యుటిలైజ్ చేసుకుంది ఆ 3 నిమిషాలు. అంటే మిగతా 5 నిమిషాలు ఏం చేసింది? ఖాళీగా కూర్చుంది. సో, ఆ ఖాళీగా కూర్చునే టైంని మనం వెయిటింగ్ టైమ్ అంటాం. ఏం లేదు. తెలుగు పదాలకు ఇంగ్లీష్ పేర్లు పెట్టాను అంతే. అలా ఇయన్నిటికి కాలిక్యులేట్ చేసి ఇక్కడ వెయిటింగ్ టైము, టర్న్ అరౌండ్ టైము అలా అన్నీ రాసుకుంటాము. సో, ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీరు చూసుకుంటే అర్థమైపోద్ది. కాపోతే ఎఫ్‌సిఎఫ్ఎస్‌లో ఇంకో అడిగే మోడల్ ఏంటంటే కాంటెక్స్ట్ స్విచ్. కాంటెక్స్ట్ స్విచ్ అంటే ఒక రే కాంటెక్స్ట్ స్విచ్‌ని ఎలా చెప్పొచ్చంటే ఒక ఆల్రెడీ చెప్పాం గదా! న్యూ స్టేట్‌లో చాలా ప్రాసెస్‌లుంటాయి మెయిన్ మెమరీలో. ఆ న్యూ స్టేట్‌లో ఉన్న ప్రాసెస్‌ని ఆహ్, అదే ఎగ్జిక్యూట్ అవ్వడానికి రెడీగా చాలా ప్రాసెస్‌లుంటాయి. చాలా ప్రాసెస్‌లో ఒకదాన్ని పిక్ చేసుకోవాలి. సో, ఇప్పుడు ప్రాసెస్ అయిపోంగానే ఇంకో ప్రాసెస్‌ని పిక్ చేసుకోవాలి. ఆ పిక్ చేసుకోవడానికి పట్టే టైంని కాంటెక్స్ట్ స్విచింగ్ అంటాం. అంటే రెడీ స్టేట్‌లో నుంచి రన్ స్టేట్‌లో మారటానికి అంటే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్‌కి చేంజ్ అయ్యే టైంని కాంటెక్స్ట్ స్విచింగ్ టైమ్ అంటాము. సో, ఇక్కడ ఇనీషియల్ కాంటెక్స్ట్ స్విచింగ్ టైమ్ తీసుకున్నాం 0-1 ఎందుకంటే ప్రాసెస్ P1 అనేది అప్పటిదాకా ఏ స్టేట్‌లో ఉంది? రెడీ స్టేట్‌లో ఉంది. తర్వాత ఎగ్జిక్యూషన్ స్టేట్‌లోకెళ్ళింది. సో, ఇక్కడ రెడీ స్టేట్‌లో నుంచి ఎగ్జిక్యూషన్ స్టేట్‌కి మారింది. స్టేట్ చేంజ్ అయింది. సో, ఆ స్టేట్ చేంజ్ చేయడానికి కావాల్సిన టైం ఎంత? ఇంత కాంటెక్స్ట్ స్విచింగ్ టైము. దీన్నేమంటారో నాకు తెలీదు. నన్ను అడగకండి. అది చూడడానికి ఏదో గీక్ ఆల్ఫాబెట్ లాగా ఉంది. సో, దాన్ని కాంటెక్స్ట్ స్విచింగ్ టైమ్ అంటారు. 0-1. సో, ఇప్పుడు ఎఫ్‌సిఎఫ్ఎస్ అయిపోయింది. ఇంతే చాలా సింపుల్. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒకదానికొకటి అనాలిసిస్ చేద్దాం. అప్పుడు మీకు కొంచెం క్లారిటీ వస్తది ఇంకా. తర్వాత ఎస్‌జీఎఫ్. ఎస్‌జీఎఫ్ అంటే ఏంటంటే షార్టేజ్ జాబ్ ఫస్ట్. అంటే ఏ జాబ్ తక్కువ ఉంటే ఆ జాబ్ చేసేయడం. మనలాగే ఆపరేటింగ్ సిస్టమ్ కూడా చాలా లేజీ. చాలా లేజీ కాబట్టి అదేం చేసిద్ది? ఏ పని తక్కువ ఫస్ట్ అయిపోతే ఆ పని చేసుకుండిద్ది. సో, షార్టేజ్ జాబ్స్‌లో 2 టైప్స్ ఉంటాయి. చెప్పాను కదా! ప్రతి దాంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ప్రీఎంప్టివ్, ఇంకోటి నాన్ ప్రీఎంప్టివ్. ప్రీఎంప్టివ్ అంటే ఏంటి? మనం రన్ చేసేప్పుడు ఇంకా హై ప్రయారిటీ ప్రాసెస్ వస్తే మన ప్రాసెస్‌ని ఆపేసి అది చేస్తాము. అంటే ఎలా అంటే ఇప్పుడు మనం ఒక అబ్బాయితో మాట్లాడుతూ సడెన్‌గా ఒక అమ్మాయి వచ్చిందనుకో, ఆ అబ్బాయితో మాట్లాడడం ఆపేసి అమ్మాయితో మాట్లాడతాం. సో, ఇలాగ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఏంటంటే, దానికి కొన్ని మనకి ఎలాగైతే కొన్ని ప్రయారిటీస్ ఉంటాయో, ఆపరేటింగ్ సిస్టమ్‌కి కూడా కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి. సో, దాని ప్రయారిటీస్ ప్రకారం అది నడుచుకునిద్ది. సో, ఆహ్, నా ప్రియంటివ్ ప్రాసెస్ అంటే ఏంటంటే, దానికి ఏ పే ప్రయా దాని ప్రయారిటీని బట్టి అది మన ప్రాసెస్‌ని ఉంచడమో, పీకడమో చేసిద్ది. నాన్ ప్రియంటివ్ అంటే మన ప్రాసెస్ అయిపోయేదాకా అది సచ్చినట్టు రన్ అవ్వాలి. సో, షార్టేజ్ ఆఫ్ ఫస్ట్ ఏంటంటే, ఏ దానికి బస్ టైమ్ తక్కువ ఉండిద్దో, దాన్ని మనం ఫస్ట్ పిక్ చేసుకోవాలి. సో, ఇక్కడ మనకి ఇన్ని ప్రాసెస్‌లున్నాయి. ఈ ఇన్ని ప్రాసెస్‌లో ఫస్ట్ ఏ ప్రాసెస్‌ని పిక్ చేసుకోవాలి? ఏ ప్రాసెస్‌ని పిక్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆ ప్రాసెస్ వచ్చుండాలి. సో, ఫస్ట్ మనం ఏం చేయాలంటే,
ఆత్రపడిపోయి బస్ టైమ్ చూడకుండా ఎక్కువ తెలివిగా ఆలోచించి అరైవల్ టైమ్ చూడాలి. అరైవల్ టైమ్ ఏంటి ఫస్ట్ టైమ్ వచ్చింది 0 వచ్చింది. సో, నాకెవరు లేరు. 0 ఒకటే ఉంది. సో, 0నే రన్ చేస్తా కూర్చుంటా. చూడండి ఎక్కడితో రన్ చేయాలి? దాని బస్ టైమ్ 6. సో, 0-6 P4నే రన్ చేయాలి. సో, 0-6 రన్ చేసే లోపల బ్యాక్‌గ్రౌండ్‌లో వీళ్ళందరూ కూడా వస్తారు. ఈ మొగ్గగాళ్ళు గూడా వస్తారు. P1, P2, P3, P5 ఈళ్ళందరూ కూడా వచ్చి వీళ్ళందరూ కూడా రెడీగా కూర్చుంటారు. నన్నెప్పుడు తీసుకుంటావు? నన్నెప్పుడు తీసుకుంటావు అని. సో, వీళ్ళందరూ కొట్టుకుంటున్నారు ఇప్పుడు ఎవరిని తీసుకోవాలి. షార్టేజ్ ఆఫ్ ఫస్ట్ ప్రకారం దేనికైతే బస్ టైమ్ తక్కువ ఉండిద్దో దాన్ని తీసుకోవాలి మనం. ఏం తక్కువ ఉండిద్ది? ఫస్ట్ P1కి తక్కువ ఉండిద్ది. సో, మనం ఏం చేస్తాం? వీళ్ళందరిని పక్కన నెట్టేసి P1 నువ్వు రారా బాబు అని చెప్పి P1ని తీసుకుంటాం. అదిగో P1 తీసుకున్నాం. P1 ఎక్కడి నుంచి 6 నుంచి 7 P1 అయిపోయింది. తర్వాత ఎవరిని తీసుకుంటాం? దేనికి తక్కువుంది? P3కి తక్కువుంది. సో, P3ని తీసుకుందాం. 7-9 దాకా. తర్వాత P5 3 ఉంది. సో, 9-12 దాకా దాన్ని తీసుకుందాం. తర్వాత P2 ఏంటి 4 ఉంది. సో, 12-16 దాకా దాన్ని తీసుకుందాం. సో, ఇది అన్నమాట షార్టేజ్ ఆఫ్ ఫస్ట్. తర్వాత దీనికి గూడా మనం ఇందాక చూసినట్టుగానే అరైవల్ టైము, బస్ టైము, టర్న్ అరౌండ్ టైము, ఆ టైమ్‌లన్నీ కాలిక్యులేట్ చేసి యావరేజ్ అరైవల్ టైము, యావరేజ్ బస్ టైము అవన్నీ కాలిక్యులేట్ జేస్తాం. అంతే. కాపోతే షార్టేజ్ ఆఫ్ ఫస్ట్‌లో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఎఫ్‌సిఎఫ్ఎస్‌లో ఒక హై ప్రయారిటీ అంటే ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ రన్ అవ్వడానికి మనకు 100 నిమిషాలు పడుతుంది. సపోజ్ అది ఫస్ట్ ఎళ్ళిపోయిందనుకో, తర్వాత నీకు చాలా ఎన్ని చిన్న ప్రాసెస్‌లు వచ్చినా గాని, ఆ పెద్ద ప్రాసెస్ వల్ల చిన్న ప్రాసెస్‌లన్నీ ఆగిపోతాయి. సో, ఇలా ఆగిపోవడాన్ని కాన్వాయ్ ఎఫెక్ట్ అంటారు. కాన్వాయ్ ఎఫెక్ట్ ఏంటంటే సపోజ్ ప్రైమ్ మినిస్టర్ వెళ్తున్నాడు. ప్రైమ్ మినిస్టర్ చాలా హై ప్రయారిటీ. ప్రైమ్ మినిస్టర్ వెళ్తున్నప్పుడు వాడి వెనక 100 మంది ఉంటారు. ఆ 100 మంది ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ క్రాస్ చేయరు. ప్రైమ్ మినిస్టర్ ఎంత స్లోగా ఎళ్తే వాళ్ళు కూడా అంత స్లోగానే ఎళ్ళాలి. తప్పదు. సో, ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఎఫ్‌సిఎఫ్ఎస్‌లో కూడా అంతే. ఒక హై ప్రయారిటీ ప్రాసెస్ వచ్చి నాకు 100 నిమిషాలు కావాలి అంటే నువ్వు 100 నిమిషాలు ఇచ్చేయాలి. దాన్నే కాన్వాయ్ ఎఫెక్ట్ అంటాము. ఏం ఎఫెక్ట్? కాన్వాయ్ ఎఫెక్ట్. సో, హెచ్‌ఏఎఫ్‌లో ఏంటంటే ఆ కాన్వాయ్ ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే ఎవరికి తక్కువ ఎక్కువుందో, ఎవరికి తక్కువ బస్ టైమ్ ఉందో వాడికి ప్రయారిటీ ఇస్తాం. కానీ ఇక్కడ ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటి? సపోజ్ ఎవరికైతే ఎక్కువ వెయిటింగ్ టైమ్ ఉండిద్దో వాడు కొంచెం ఎక్కువ సేపు ఆగిపోతాడు. అంటే ఇప్పుడు పెద్ద ప్రాసెస్‌కి వెయిటింగ్ టైమ్ ఎక్కువ ఉండడం దాని తప్పు కాదు. సో, దాన్ని ఎక్కువ సేపు ఆపడం మంచిది కాదు. సో, హెచ్‌ఏఎఫ్‌లో అదొక డిసడ్వాంటేజ్. కానీ హెచ్‌ఏఎఫ్‌లో అన్నిటికంటే అడ్వాంటేజ్ ఏంటంటే వెయిటింగ్ టైమ్ తక్కువుండిద్ది. ఇప్పుడు మన యావరేజ్ వెయిటింగ్ టైమ్ కాలిక్యులేట్ చేసాం కదా! ఎఫ్‌సిఎఫ్ఎస్‌లో. సో, హెచ్‌డిఎఎఫ్‌లో రెండిట్లో వెయిటింగ్ టైమ్ యావరేజ్ తీసుకుంటే హెచ్‌డిఎఎఫ్‌లో వెయిటింగ్ టైమ్‌కి చాలా తక్కువుంటది. ఆహ్, మిగతా అన్ని ఆల్గోరిథమ్స్‌తో పోల్చినా గాని హెచ్‌డిఎఫ్‌కే చాలా తక్కువుంటది. కానీ ఆహ్, ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పాలంటే హెచ్‌డిఎఫ్ అసలు వాడం. ఎందుకంటే మన బస్ టైమ్ ముందే తెలీదు. ముందే బస్ టైమ్ తెలిస్తే అసలెలా తెలిసిద్ది ముందే బస్ టైము? ఒక ప్రాసెస్ ఎంతసేపు రన్ అయ్యిద్ది అనేది మనం ముందే ఎలా చెప్పగలం? చెప్పలేం. సో, హెచ్‌డిఎఫ్ అనేది మనం ప్రాక్టికల్‌గా వాడము. కానీ ఆ బస్ టైమ్‌ని కనిపెట్టడానికి కూడా మనకి చాలా మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ అన్నీ అంటే ఇంటర్వ్యూ లెవెల్‌కి మరీ అంత డీప్‌గా అక్కర్లేదు. బట్ ఆ మెథడ్స్ తెలుసుకోవడం మంచిదే. సో, నేను జస్ట్ టైటిల్స్ ఇస్తున్నాను. ఆ మెథడ్స్ ఏంటంటే సింపుల్ యావరేజింగు, ఎక్స్‌పోనెన్షియల్ యావరేజింగ్. సింపుల్ యావరేజింగ్ అంటే జస్ట్ ఇక్కడ టెక్స్ట్ బాక్స్‌లో రాస్తున్నాను. సింపుల్ యావరేజ్, ఎక్స్‌పోనెన్షియల్ యావరేజ్. సో, ఈ 2 మెయిన్ మెథడ్స్. బస్ టైమ్ కనుక్కోవడానికి. సింపుల్ యావరేజ్ అంటే ఏంటంటే ఇంతకుముందు సపోజ్ నేను థర్డ్ ప్రాసెస్ రన్ చేస్తున్నాను. నాకు థర్డ్ ప్రాసెస్‌కి బస్ టైమ్ కావాలి. థర్డ్ ప్రాసెస్ బస్ టైమ్ కావాలంటే ఫస్ట్ ప్రాసెస్ యొక్క బస్ టైమ్, సెకండ్ ప్రాసెస్ యొక్క బస్ టైమ్ 2 తీసుకొని ఆ రెండిటికి యావరేజ్ చేసి దాన్ని థర్డ్ ప్రాసెస్ యొక్క బస్ టైమ్‌గా ప్రెడిక్ట్ చేస్తాం. అది సింపుల్ యావరేజింగ్. ఎక్స్‌పోనెన్షియల్ యావరేజింగ్ అంటే ఏంటంటే ఎక్స్‌పోనెన్షియల్ యావరేజింగ్‌కి ఒక పెద్ద ఫార్ములా ఉంటది. ఆ ఫార్ములా మీరు ఇంటర్వ్యూకి ఏం గుర్తుపెట్టుకోక్కర్లేదు. అదేంటంటే టీ సబ్‌స్క్రిప్ట్ n-1 ఇది. ఇక్కడ సబ్‌స్క్రిప్ట్ ప్రింట్ అవ్వడం రాదు కాబట్టి ఏదో మామూలుగా రాసేస్తున్నాను. టీ సబ్‌స్క్రిప్ట్ n-1 ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ a ఇంటూ Tn ప్లస్ 1 మైనస్ a ఇంటూ Tn. ఇక్కడ Tn చూసి కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ ఈ స్మాల్ Tn, క్యాపిటల్ T ఏంటంటే ఇదొకటి క్యాపిటల్ T ఫ్రెండ్స్. స్మాల్ t కాదు. ఓకే. హ్మ్. ఇది
ఎక్స్‌పోనెన్షియల్ యావరేజింగ్ ఫార్ములా. సో, ఇక్కడ ఆల్ఫా అనేది మనం కొన్ని స్టాండర్డ్ వాల్యూస్ ఉంటాయి. ఆ స్టాండర్డ్ వాల్యూస్ బట్టి దీన్ని కాలిక్యులేట్ చేయాలి. ఆల్ఫా అనే దాన్ని. సారీ ఇక్కడ n+1. సో, ఈ ఆల్ఫా అనే దాన్ని కొన్ని స్టాండర్డ్ వాల్యూస్ ఉంటాయి. ఆ స్టాండర్డ్ వాల్యూస్ బట్టి మనం కాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ Tn అంటే ఏంటంటే యాక్చువల్ రన్ టైమ్ ఆఫ్ nth ప్రాసెస్. టౌ అంటే ప్రెడిక్టెడ్ టైమ్. సో, ఈ 2 వాడి మనం Tn+1ని కాలిక్యులేట్ చేస్తాం. ఈ 2 ఫార్ములాస్ అసలు అక్కర్లేదు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూకి బట్ జస్ట్ ఏదో మామూలుగా కవర్ చేశాను అది కూడా. దట్స్ ఇట్. అండ్ తర్వాత మనం నెక్స్ట్ ఆల్గోరిథంకెళ్ళిపోదాము. నెక్స్ట్ ఆల్గోరిథం ఏంటంటే ఎల్‌జీఎఫ్. ఇక్కడ ఎస్‌జీఎఫ్‌లో ఇంకో పార్ట్ కూడా ఉండిద్ది. ఎస్ఆర్‌టీఎఫ్ అని మనం తర్వాత డిస్కస్ చేద్దాము. ఆహ్, ఎల్‌జీఎఫ్ అని ఇంకోటుంటది. అది చూద్దాం ఫస్ట్. ఎల్‌జీఎఫ్ అంటే లాంగెస్ట్ జాబ్ ఫస్ట్. ఇక్కడ షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ అంటే ఏంటి? ఏ జాబ్ తక్కువ టైమ్‌లో అయిపోద్దో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. కానీ లాంగెస్ట్ జాబ్ ఫస్ట్‌లో ఏం చేస్తామంటే, ఏ జాబ్ ఎక్కువ టైము పట్టిద్దో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. దీనికంటే దరిద్రమైన అల్గోరిథం ఇంకోటుండదు. దీనికంటే వరస్ట్ అల్గోరిథం ఇంకోటుండదు. ఎందుకంటే బుద్ధున్నోడు ఎవడైనా లాంగెస్ట్ జాబ్‌ని ఫస్ట్ తీసుకోడు. సో, ఇది చాలా వరస్ట్ అల్గోరిథము. బట్ ఏదో నేర్చుకోవాలి కాబట్టి ఇంటర్ పాయింట్ ఆఫ్ వ్యూకి నేర్చుకున్నాము. ఆహ్, సో, ఇక్కడ మనకేమిచ్చాడు? 5 ప్రాసెస్‌లు ఇచ్చాడు. P1, P2, P3, P4, P5. ఫస్ట్ ఏం చేయాలి మనం? ఫస్ట్ ఏది మన మెయిన్ మెమరీలోంచి చూసి దాన్ని తీసుకోవాలి. అసలేం లేకపోతే మనం ఏది లాంగెస్ట్ జాబ్ అని చెప్పలేం కదా! ఫస్ట్ తీసుకోవాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా! సో, ఏదో ఒకటి ఉండాలి కాబట్టి అరైవల్ టైమ్ 0. అరైవల్ టైమ్ 0 కాబట్టి ఫస్ట్ P1 తీసేసుకుంటాం. P1, 0 to 3 రన్ అయిపోయింది. తర్వాత ఈ 3 లోపల P2 వచ్చింది, P3 వచ్చింది, P4 వచ్చింది. సో, ఈ మూడిట్లో ఏది ఎక్కువ? P4 ఎక్కువ 5. సో, మనం 5 తీసుకుందాం. 3-8 తర్వాత 8 లోపల అన్నీ కవర్ అయిపోయినాయి. సో, ఇంకా అన్నిట్లో లాంగెస్ట్ జాబ్ ఏదుందో చూసుకొని దాన్ని పిక్ చేసుకుంటాము.